హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ అయితే పెట్టిన తర్వాత లెంతీ వీడియోస్కి కూడా అసలు వ్యూసే రావనుకొని నేను చాలా భయపడుతుండేవాడిని. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం 10 వ్యూస్ 15 వ్యూస్ కూడా రావనుకొని చాలా చాలా భయపడేవాడిని. ఇప్పుడు నాకైతే ఆ బాధ లేదు. మనం వీడియో చేసిన తర్వాత అంతో ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే అది మంచిగా వ్యూస్ వెళ్తున్నాయి. 100, 200, 250, 300, ఒక వీడియోకి 1000 వ్యూస్ కూడా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎట్లనే కనుక సపోర్ట్ చేస్తే మనం అంటే డే బై డే వీడియోస్ కూడా చేసుకోవడం దానికి కొంచెం మంచి ప్రోత్సాహం ఉండిద్ది అనమాట. వాటిలో భాగంగానే ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ వచ్చేసరికి పాతకాలంలో మన తాతలు వాళ్ళ ముందు వాళ్ళల్లో అన్నదమ్ముళ్ళ అనుబంధాలు ఎంత అన్యోన్యంగా ఉండేవి, ఎంత కల్మషం లేకుండా ఉండేవి. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఒక తల్లి కడుపును పుట్టినా కానీ వాళ్ళలో ఉండే శత్రుత్వాలు, ఈ అన్నను వాడేసేయడం, లేకపోతే ఆ తమ్ముడిని వేసేయడం, వాడి ఫ్యామిలీలోకి ఈడు ఎంటర్ అవ్వడం, వీడి ఫ్యామిలీలోకి వాడు ఎంటర్ అవ్వడం, పెద్ద లేదు చిన్న లేకుండా అట్లాంటి సిచ్యువేషన్లు జరిగే రోజులు ఈ రోజులు. ఒకప్పుడు రోజులు ఎట్లుండేవి, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంత అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళు అనే దాని గురించి మనం చిన్న స్టోరీ ఒకటి మాట్లాడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, మనం చెప్పే స్టోరీ కానీ ఏదైనా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే మీ తరపున మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ముచ్చట వచ్చేసరికి ఒక అన్యోన్యంగా ఉండే ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అంటే ఎట్లాంటి కల్మషం లేకుండా ఉండే ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ మనం ఈరోజు చెప్పాలనుకుంటున్నాం అనమాట. దాంట్లో భాగంగానే మనం ఒక స్టోరీని ఫ్రేమ్ చేసాం. అంటే ఎన్నెన్నో స్టోరీస్ చదువుతూ ఉంటాం కదా, దాంట్లో భాగంగా మనం ఈరోజు ఒక స్టోరీని ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. అనగనగా ఒక ఊర్లో రామభద్రాపురం అనే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఒక ఆయన ఏమో రాముడు, ఇంకొక ఆయన ఏమో భీముడు. వీళ్ళు రైతువారి కుటుంబంలోనే పుట్టి చాలా కష్టపడి ఎదుగుతూ ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్ళు. ఇందులో భాగంగానే వాళ్ళు పెద్దగానే వాళ్ళకి మ్యారేజ్లు అప్పుడు దాకా కలిసి ఉండేవాళ్ళు. మంచిగా కలిసి అన్నదమ్ములు కలిసి పని చేసుకొని అన్న చెప్పిన మాట తమ్ముడిని, తమ్ముడు చెప్పిన మాటకి అన్న గౌరవిస్తూ అట్లా ముందుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నారు. మనోడు పెద్దోడు రాముడు పెళ్లి చేసుకున్నాడు, భీముడు పెళ్లి చేసుకున్నాడు. రాముడికేమో ఇద్దరు కొడుకులు పుట్టారు, ఇద్దరు పిల్లలు పుట్టారు. మనోడికి భీముడికేమో దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. ఇన్ ద సెన్స్ అతనికి పిల్లలు లేరనమాట. ఇద్దరు పని చేసుకునే బతకాలి. ఇలా బతుకుతున్న క్రమంలో వీళ్ళ భార్యలు ఉంటారు కదా, ఆల్మోస్ట్ మనందరికి తెలిసిందే. ఎంత కలిసి ఉన్న అన్నదమ్ములైనా కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈ ఫ్యామిలీలోకి వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఎంటర్ అవుతుంది. తమ్ముడి ఫ్యామిలీలోకి కూడా వేరే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అనేది వచ్చి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అందరి మనసు స్వభావాలు ఒకేలాగా ఉండాలనేం లేదు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు వేరుపడాల్సి వచ్చింది. వేరువేరుగా ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరికి అంశం వాళ్ళు అన్నట్లు ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తూ ఉన్నారనమాట. ఈ సాగిస్తున్న క్రమంలో వాళ్ళు ఆస్తి పంపకాలు జరుగుతాయి కదా. ఆస్తి పంపకాలు జరిగినప్పుడు వాళ్ళకున్న 10 ఎకరాల పొలాన్ని వాళ్ళు డివైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఊర్లో అందరికీ ఒక అపోహ ఉంటుంది అనమాట. పెద్దోడికి పిల్లలు ఉన్నారు, చిన్నోడికి పిల్లలు లేరు, వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళకి ఇచ్చేస్తారేమో అట్లా అనకుండా పెద్దోడు ఎవరి ఆస్తి వాళ్ళే పంచుకుందాం అన్నట్లు మనోడికి ఒక 5 ఎకరాలు, రాముడు ఒక 5 ఎకరాలు, భీముడు ఒక 5 ఎకరాలు పనిచేసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ పంట పండిస్తూ ఉంటారు కదా. వాళ్ళు విడిపోయినప్పటికి కూడా వాళ్ళ ప్రేమలు ఎట్లున్నాయంటే, అరే రాముడు భీముడు అనుకునేటోడు అనమాట. అన్నకి 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీని నడపడం చాలా కష్టంగా ఉండిద్ది. అంతకుముందు ఉన్నప్పుడు నేను ఎంతో కొంత హెల్ప్ చేసేటోడిని అన్నకి, అట్లా ఫ్యామిలీ నడిచింది. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడో ఏమని చెప్పి ప్రతి సంవత్సరం ఈ పంటలు వేస్తారు కదా, పంటలు వేసిన ధాన్యంలో ఒక 10 బస్తాలు అన్నకు తెలియకుండా అన్న ధాన్యాన్ని స్టోర్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అందులో 10 బస్తాలు వేస్తూ ఉండేవాడు అనమాట. ప్రతి సంవత్సరం మనోడు భీముడు అన్న మీద ప్రేమతో పిల్లలతో ఎంత కష్టపడతాడో అన్న ఒక ఉద్దేశంతో
ప్రతి సంవత్సరం ఒక 10 ఇతను కష్టపడి పండించిన పంటని ఒక 10 బస్తాలు అట్లా వేసేటోడు. రాముడు ఏమని ఆలోచించేవాడంటే ఇది చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. భీముడికి పిల్లలు లేరు, పెద్ద అయ్యే కొంది నాకంటే పిల్లలు ఉన్నారు, నా వెనకాల వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎట్లా నా పిల్లలు చూసుకుంటారు. మనోడికి పిల్లలు లేరు, ఏజ్ పెరిగే కొంది ఫ్యూచర్లో పని చేసుకోగలుగుతాడో చేసుకోలేడు అని చెప్పేసి ప్రతి సంవత్సరం పండే పంటని, తను కష్టపడి పండించిన పంటని తీసుకెళ్ళి తమ్ముడు ధాన్యాగారం ఉంటుంది కదా, అందులో వేసేటోడు. ఈ ప్రాసెస్ అంతా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుందన్నమాట. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది. ఇటు మనోడు వచ్చి ఇటువైపు 10 బస్తాలు వేయడం, మనోడు వచ్చి ఇటువైపు 10 బస్తాలు వేయడం. ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతున్న క్రమంలో ఒకరోజు అనుకోకుండా ఎదురుపడతారనమాట. పంట చేతికి వచ్చిన తర్వాత ఎవరింట్లో నుంచి ఇటు నుంచి అన్న ఎదురు వస్తాడు, ఇటు నుంచి తమ్ముడు ఎదురు వస్తాడు అనమాట. తమ్ముడు ఎదురు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఏంటి వాట్ ఈజ్ వాట్ అని మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ బంధాన్ని చూసి వాళ్ళు చాలా నవ్వుకొని చాలా ఒకరికొకళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారంట. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఈ రోజులకి ఆ రోజులకి ఎంత డిఫరెన్స్ ఉన్నిద్ది, ఆ కథ నుంచి మనం ఎంత నేర్చుకోవాలి అనేది మనం ఒక్కసారి ఊహించుకోవాలన్నమాట. ఆ కాలం కానీ ఆ టైమింగ్స్ కానీ, అన్నదమ్ముళ్ళు అంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ప్రేమ అనురాగాలతో కలిసి ఉండేవాళ్ళు. ఈ జనరేషన్లో వచ్చేసరికి అన్నకు అది కొనిపెట్టినో నాకు ఇది కొనిపెట్టాలి, అన్న ఆ కోర్సు చదువుతుండో నేను ఈ కోర్సు చదవట్లా, అన్నకు బైక్ కొనిపెట్టినో నాకు బైక్ కొనిపెట్టట్లా. ఇట్లా వ్యత్యాసాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి మ్యారేజ్లు అయినప్పటికి కూడా వాళ్ళు కలిసి ఉండాలనుకుంటే ఏ విధంగా లవ్ అనేది ఉంటే మాత్రం అన్నదమ్ముల్ని ఎవరు విడదీసుకునేదానికి అట్లాంటి ఎవరు చేసేదానికి లేదు. ఇది ఈరోజు స్టోరీ. అయితే మీకు ఎట్లా అనిపించింది? సరదాగా అనిపించిందా, కష్టంగా అనిపించిందా వినేదానికి? చిన్న కుట్టి స్టోరీ అనమాట, డైలీ సాయంత్రం అట్లాగా. అది నాకు ఒక హ్యాబిట్ అనమాట, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి ఎదుటి వాళ్ళకి, ఏదో ఒక స్టోరీ అన్నట్లు అదొక హ్యాబిట్. ఈరోజు సరదాగా అయితే ఇది విషయం. రేపు మళ్ళీ ఏదైనా ఒక ఎథిక్స్ వాల్యూస్ ఉన్న ఏదైనా ఒక మోటివేట్ చేసేది మనల్ని ఏ విషయం అయినా కానీ ఆ విషయం గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం. ఓకే, బై ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.